ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం శ్రీ పరమాత్మనే నమః. విషాదంలో పడ్డ అర్జునునికి కర్తవ్య పథాన్ని నిర్దేశిస్తున్నారు పార్థసారథి కృష్ణ పరమాత్మ. కర్తన్నేను సమస్త భూతములకు కౌంతేయ, సర్వములో వర్తింతున్, అవతార ధర్మమును నిర్వర్తింతు, భూభారమును తీర్తున్, నీవు నిమిత్త మాత్రమగు మింతే క్లైబ్యమింకేల, నీ కర్తవ్యమును గుర్తిరింగి విజయా గైకొమ్ము గాంధీవమున్ అని గీతాతత్వాన్ని కర్ణశ్రీ గారు ఒక పద్యంలో అద్భుతంగా అందిస్తారు. కాబట్టి నీ కర్తవ్యం ఏమిటి అనేది నీవు గుర్తించి పనిచేయాలి. ఎవరైనా అంతే అండి. ప్రపంచంలో ఒక ఉపాధ్యాయుడు కానీ, ఒక విద్యార్థి కానీ, ఒక సైనికుడు కానీ, ఒక రాజకీయ నేత కానీ, ఎవరైనా కానీ తమ కర్తవ్యం ఏమిటి అనేది గుర్తించి సమత్వ బుద్ధితోటి తమ కర్తవ్య కర్మను చేయాలి. అందుకే ఇక్కడ ఫలము కోరి పని చేయొద్దు. ఫలము అనేటటువంటి దానంతటా అదే ప్రపంచంలోకి వెళ్ళిపోతుంది, అందరికీ చెందుతుంది. ఇదే కావాలి అనేటటువంటి ఉద్దేశం వద్దు అని చెప్తూ, దూరేణ హ్యవరం కర్మ బుద్ధి యోగాద్ధనంజయ, బుద్ధవు శరణమన్విచ్ఛ కృపణా ఫలహేతవ, కర్మ నిష్కామమున కన్నా కామ్యకర్మము తక్కువే కదా, సమత బుద్ధిని అభిలషింపుము ఫలము గోరెడు వారు దీనులు. కృపణా ఫలహేతవ. కృపణులు అంటే అల్పులు, అంటే చాలా తక్కువవారు. ఒక రకంగా చెప్పాలి అంటే ఫలాన్ని కోరి నాకే కావాలని కోరుకున్నటువంటి వాళ్ళు కృపణులు అంటున్నారు కృష్ణ పరమాత్మ. అందుకే నిష్కామకర్మ గొప్పది అని, కామ్యకర్మ తక్కువది అనేటటువంటిది ఈ బోధ ద్వారా మనం గ్రహించాల్సిన అంశం. ఒకవేళ కామ్యకర్మనే ఉన్నటువంటి సందర్భంగా దురాలోచనలు వస్తాయి. ఇది నాకు చెందాలి, ఈ అధికారం నాకు కావాలి, నేను ఈ పెద్ద కుర్చీ మీద కూర్చోవాలి అని కర్మ చేయడం మొదలుపెట్టేశారనుకోండి, ఏ విధంగానైనా ఆ కుర్చీ మీద ఎలా కూర్చోవాలి అనే ఆలోచనతో ముందుకు సాగుతూ ఉంటాడు. కానీ ఈ ప్రజలకు సంబంధించినటువంటి అంశం ఇది. ఈ అధికారం అనేటటువంటిది ప్రజలది, నేను ప్రజాసేవకుణ్ణి అనేటటువంటి ఆలోచనతోటి నేను సేవ చేయడానికే ఉన్నాను అనేటటువంటి విధంగా ఉన్నట్టయితే కామ్యకర్మములో ఉన్నట్టు కాదు, అది తన ధర్మాన్ని తాను నిర్వర్తిస్తున్నట్టు. అందుకే సమత్వ బుద్ధితోటి కర్మ చెయ్యి అని, బుద్ధవు శరణమన్విచ్ఛ, సమత్వ బుద్ధినే కోరుకో అనేటటువంటిది. బుద్ధినే ఆశ్రయించాలి, మనస్సును కాదు. మనస్సును ఆశ్రయిస్తే ఏమవుతుంది? మనస్సు పరిపరి విధాల మనిషిని విషయాల వైపు పరిగెత్తిస్తుంది, విషయ భోగాల వైపు పరిగెత్తిస్తుంది, ఇంద్రియాలను రెచ్చగొడుతుంది. దాంతో కోరికలు పెరిగిపోతాయి. కోరికలు పెరిగిపోయినప్పుడు మనిషి పతన దిశకు వెళ్ళిపోతాడు. తాను అనుకున్నటువంటి గమ్యం ఏదైతే ఉన్నదో, ఏదైతే ఉత్తమ కర్మ ద్వారా ఉత్తమ ఫలితాన్ని సాధించి ప్రపంచానికి అందించవలసినటువంటి అవసరం ఉన్నదో అది కాకుండా వ్యక్తిగతమైనటువంటి ఆలోచన వస్తుంది, తనకి ఇది చెందాలి అనేటటువంటి కోరిక వస్తుంది. స్వార్థంతో మనిషి పనిచేయడం మొదలు పెడతాడు ఇకప్పుడు. అందుకే బుద్ధిని ఆశ్రయించాలి, మనస్సును కాదు అని చెప్పడం. అందుకే సమత బుద్ధిని అభిలషింపుము అనేటటువంటిది చాలా గట్టిగా కృష్ణ పరమాత్మ చెప్తున్నారు. జన్మ సార్థకతకు, జన్మ తరణానికి, బుద్ధి సమత్వానికి నిష్కామకర్మే ఆధారము అని చెబుతూ, కామ్యకర్మం ఎవరు కోరుకుంటారో వాళ్ళు నీచులు అంటున్నారు. ఎందుకొరకు ఆ విధంగా అంత గట్టిగా అన్నాడు కృష్ణ పరమాత్మ అని అంటే, అర్జునుడు తాను జయం సాధిస్తాను, ఈ విజయం కారణంగా నాకింత రాజ్యం వస్తుంది అనేటటువంటి భావన మొదట ఉండింది కావచ్చుగాక. కానీ ఈ విజయం వల్ల అవతలి వారు ఎందరో చనిపోతారు అనే మానసిక భావన ఒకటి ఏర్పడి తాను నేను యుద్ధం చేయను అని అన్నాడు. కాబట్టి యుద్ధం చేయడం వల్ల జయాపజయాలు కలుగుతాయి అనేటటువంటిది తెలుసు. అందుకొరకు రెండింటి విషయంలో సమత్వ బుద్ధి ఉండాలి. ఆ సమత్వ బుద్ధి ఉండి ఫలం కోరకుండా పని చేయాలి. ఎందుకంటే ధర్మకర్మ ఇది, శాస్త్రాలు బోధిస్తున్నాయి. కాబట్టి ఆ బోధించినటువంటి శాస్త్రాల ప్రకారంగా ఎవరి కర్మ వారు చేయాలి. శరీరంలో ఉన్నటువంటి సర్వాంగాలు ఏ విధంగానైతే దేహం యొక్క వికాసానికి పనిచేస్తున్నాయో అదేవిధంగా దేశం వికాసానికి వ్యక్తి పనిచేయాలి. సర్వాంగాలు పనిచేసిన సందర్భంగా కళ్ళు చూస్తున్నాయి, చెవులు వింటున్నాయి, నాసిక అగ్రాణిస్తుంది, నాలుక కృషి ఏంటో తెలుస్తుంది, కాళ్ళు నడుస్తున్నాయి, చేతులు ఆయా కర్మ కార్యాలు చేస్తూ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఏమైనా కోరుకుంటున్నాయా? లేదే, ఈ శరీర వికాసానికి. కాబట్టి వ్యక్తి కూడా తాను చేసేటటువంటి కర్మల నుంచి ఫలితాన్ని ఆశించకుండా ఉండాలి,
ఫలము ఆశించినట్టయితే అది కృపణులు చేసేటటువంటి పని, అల్పులు చేసేటటువంటి పని అని చెబుతూ దానివల్ల పరిణామాలు విపరీతంగా ఉంటాయి అని ధనంజయ అని 2-3 పర్యాయాలు సంబోధించాడు వరుసగా. అర్జున అన్నాడు, ధనంజయ అన్నాడు. ధనం జయించినటువంటి వాడు ధనంజయుడు, ధనస్సు ద్వారా జయించినటువంటి వాడు ధనంజయుడు. కాబట్టి ఆ విధంగా నీవు జీవితంలో కూడా జయాన్ని సాధించు అనేటటువంటి దివ్య సందేశాన్ని కృష్ణ పరమాత్మ అర్జునుని పేరిట మానవలోకానికి అందించారని భావిద్దాం. ఓం యత్ర యోగేశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీః విజయో భూతిః ధ్రువా నీతిర్మతిర్మమ.